తెలుగు జాతి తరతరాలకు మరచిపోలేని పేరు, మధుర గానామృతాల సెలయేరు ఘంటసాల. నాదమే జీవనవేదంగా ఎన్నెన్నో సంగీత సుమాలను, సుస్వర సుగంధాలను అందించిన దివ్య నీరాజనాలను అర్పిస్తూ ఈ ప్రత్యేక స్వరాభిషేకాన్ని సమర్పిస్తోంది ఈటీవీ. నమస్కారం. ఇంటి పేరుతోనే నేటికి ఇంటింటా మారుమ్రోగే మధుర గాన హేళ, గాన గంధర్వులు మన ఘంటసాల. చిన్నప్పుడు యాస భాషలో వెంకటేశ్వరరావు అని పిలిచేవారట ఆయన మిత్రులు. ఆ యాసే నిజమై సినీ సంగీతానికి శ్వాసగా నిలిచారు మాస్టారు. నాడు ఏ తల్లి మొదటి కబళం నా జోలిలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తునే ప్రసాదించింది అని అనేవారు మాస్టారు. ఆయన విజయనగరం వీధుల్లో మధుకరం ఎత్తుకుంటే ఆ మధుర స్వరం మన మనోవీధుల్లో నేటికి అలుపెరగక తిరగాడుతూనే ఉంది. ఆ మధుర గాయకులు, మహాగాయకులు 1922 డిసెంబర్ 4వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని చౌటుపల్లిలో జన్మించారు. స్వర్గసీమ చిత్రంలో తొలి నేపథ్య గానం చేశారు. లక్ష్మమ్మ చిత్రం స్వతంత్రంగా స్వరకల్పన చేసిన తొలి చిత్రం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 110 చిత్రాలకి స్వరకల్పన చేశారు. ప్రముఖ స్వరకర్తలందరి దగ్గర సుమారు 10,000కి పైగా పాటల్ని పాడి కొన్ని కోట్ల మంది హృదయాలకి ఊరటనిచ్చిన ఆ పసిడి గాత్రం 1974 ఫిబ్రవరి 11వ తేదీన మూగబోయింది. ఆ గాన గంధర్వుని లలిత సుమధుర గాత్రానికి నివాళిగా ఆయన స్వరపరిచిన గీతాలనే వింటూ ఆ పద్మశ్రీ పురస్కృతిని మనసారా స్మరించుకుందాము. ఘంటసాల మాస్టర్ గారు మమకారంతో ఇచ్చిన స్వరాలకి ముగ్ధులై అలవోకగా ఆసువుగా డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు రచించినటువంటి పాట నిర్దోషి చిత్రంలోని ఈ తొలిరేయి పాట. కథానాయకుడు తన మనోవేదనని మల్లియలతో చెప్పుకునేటువంటి ఈ పాటలో నారాయణ రెడ్డి గారి చేవ్రాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఔత్సాహిక గాయకులు వేదికల మీద ఇదే పాటని ఆలపిస్తున్నారు అంటే ఆ పాటలో ఉండేటువంటి మాధుర్యాన్ని, ఆ పాట పొందినటువంటి ప్రాచుర్యాన్ని మనం ఇట్టే చెప్పొచ్చు. మాస్టర్ గారు భావగర్భితంగా పాడినటువంటి ఆ పాటతో ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు శ్రీకృష్ణ. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. పలుకగలేక పదములు రాక, పలుకగాలేక పదములే రాక, బ్రతుకే తానే బరువై సాగే. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా.
చెదరిన వీణారవలించేనా జీవన రాగం చిగురించేనా చెదరిన వీణారవళించేనా జీవన రాగం చిగురించేనా కలతలు పోయి వలపులు పొంగి కలతలే పోయి వలపులే పొంగి మనసే లోలో పులకించేనా మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. ఘంటసాల మాస్టర్ గారి గురించి చెప్పకపోతే నా జీవితానికి సార్థకత లేదు అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు సుశీలమ్మ గారు. వాళ్ళిద్దరి స్వరానుబంధం అటువంటిది. వాళ్ళిరువురూ కలిసి పాడినటువంటి కొన్ని వేల పాటల్లో ఏ పాట గొప్పది అని ప్రశ్నిస్తే ఏది కాదు అన్న సమాధానమే వస్తుంది. అయితే వారిద్దరూ కలిసి పాడినటువంటి పాటల వరసల్లో టాప్ 10లో ఉండే యుగళగీతం మాత్రం బందిపోటు చిత్రంలోని ఊహలు గుసగుసలాడే అనే పాట. నీ ఆనతే లేకున్నచో విడలేను ఊపిరిని కూడా అన్న ఆరుద్ర గారి భావచిత్రం అక్షర లక్షలకి అర్హమైన వాక్యం అనటం ఏమాత్రం సందేహం కాదు. అరుదైనటువంటి సుమనేశరంజని రాగంలో మాస్టర్ గారు స్వరపరిచిన ఆ ప్రణయ గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ గీతామాధురి. గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నీ ఆనతే లేకున్నచు విడలేను ఊపిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే దివి మల్ల
పురవెన్నెల కురిపించుచు నెలరాజు పెంటిని చేసే ఊహలు గుసగుసలాడే మన హృదయములు ఎలలుగే ఘంటసాల మాస్టర్ గారు సంగీతాన్ని అందించిన పౌరాణిక చిత్రాల్లో లవకుశ తర్వాత ఆయనకంత పేరు తెచ్చిన చిత్రం పాండవ వనవాసం. ముఖ్యంగా ఆ చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీల గారు ఆలపించిన హిమగిరి సొగసులు పాటలో మాస్టారి శాస్త్రీయ సంగీత జ్ఞానమంతా స్పష్టంగా తెలుస్తుంది. ద్విజావంతిలో పల్లవిని స్వరపరిచి చరణాల్లో ఆ రాగంతో పాటు ఆయనకిష్టమైన భాగీశ్వరి, రాగేశ్వరి రాగాల్లో స్పృశించడం ఆ పాటలోని మాధుర్యానికి అసలు కారణం. సముద్రాల రాఘవాచార్యుల వారు హిమగిరిని అక్షరాల్లో చూపిస్తే మాస్టర్ గారు ఆ గిరిని మన హృదయాలకి చేరువ చేశారు. ఇప్పుడు ఆ పాటతో వేదికపైకి వస్తున్నారు కారుణ్య అండ్ నిత్య సంతోషిని. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు. ఆపావే, పాడు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. చిగురించు నీవు ఏవో ఊహలు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు. యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞ సీమ, యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞ సీమ. సురవరులు సరాగాల చెలులా, సురవరులు సరాగాల చెలులా కలసి సొలసే అనురాగ సీమ. హిమగిరి సొగసులు మురిపించును మనసులు. ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించె
చేరి సుమసరుడు రతీదేవి చేరి కేళి తేలి ఆడించెలేమా హిమగిరి సొగసులో మురిపించును మనసులో ఆ హిమగిరి సొగసులో మురిపించును మనసులో ఆ ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పనలో బాలు గారు 4 గంటే 4 పాటలే పాడారు. 1970లో అలీబాబా 40 దొంగలు, 1971లో రామాలయం, 73లో రామరాజ్యం, 74లో తులసి చిత్రం రికార్డింగ్ సమయానికల్లా మాస్టర్ గారి ఆరోగ్యం బాగా క్షీణించిందంట. అందుకనే ఆ చిత్రంలో బాలు గారు సుశీల గారు పాడినటువంటి ఒక యుగళ గీతానికి ఘంటసాల మాస్టర్ గారు స్వరకల్పన చేసిన రికార్డింగ్ సమయంలో మాత్రం ఆయన సహాయకులు పామర్తి గారు కండక్ట్ చేశారంట. ఆరుద్ర గారు రాసినటువంటి ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు బాలు గారు, అలాగే రమ్య బెహ్రా. సెలయేటి గలగల చిరుగాలి కిలకిల సెలయేటి గలగల చిరుగాలి కిలకిల సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వులి మిలమిల చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలు తళతళ సందమామ కన్నని చెలిమి చల్లనా సన్నజాజి కన్నని మనసు తెల్లనా నిన్ను కౌగిలించగుండె చల్లనా నిన్ను కౌగిలించగుండె చల్లనా నిలువెల్ల పులకించు మెల్ల మెల్లనా సెలయేటి గలగల చిరుగాలి కిలకిల సెలయేటి గలగల చిరుగాలి కిలకిల సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వులే మిలమిల చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలు తళతళ పసినిమ్మ పండు కన్న నీవు పచ్చన ఫలించిన మనవలపి వెచ్చ వెచ్చన అనురాగం ఏదేదో అమర భావన అనురాగం ఏదేదో అమర భావన అది నీవు దయచేసిన గొప్ప దీవెన సెలయేటి గలగల చిరుగాలి కిలకిల సెలయేటి గలగల చిరుగాలి కిలకిల సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వులి మిలమిల చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలు తళతళ ఆ ఓహో
ఘంటసాల మాస్టారు మన మధ్య లేకున్నా ఆ స్వరరాగ ప్రవాహం అజరామరంగా తెలుగువారిని తన్మయుల్ని చేస్తూనే ఉంటుంది.